భగవంతుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఏంటది? దేశంలో ఆధ్యాత్మికత వాతావరణం పెరగాలని ఒక పక్కన కోరుకుంటూ, హిందుత్వ వాతావరణం పెరగాలని కోరుకుంటూ, ఓ పురాతన సంప్రదాయ వ్యవస్థలో ఒక భాగం పాడి పంట. అవును. పాడి అనేటటువంటిది ప్రతి ఇంటికి ఒకప్పటి ఒక వెలుగు. పంటలో నష్టమైతే పాడిలో లాభం వచ్చేది, పాడిలో నష్టమైతే పంటలో లాభం వచ్చేది. తద్వారానే మన తరాలు నడిచినాయి. ఇవాళ ఆ పాడి దూరం అయింది. దాంతోనే కల్తీ పెరుగు, కల్తీ పాలు, కల్తీ నెయ్యి, ఈ గొడవంతా వస్తుంది. చివరికి స్వామి వారికే సరైన నెయ్యి సమర్పించుకునే అవకాశం లేని దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే 1,00,000 ఆవులు తీసుకోండి, ఒక 50,000 ఆవులు తిరుపతిలో పెట్టుకోండి. తిరుమలలో కూడా తిరుపతిలోనే పెట్టుకోండి, గోశాల పెట్టుకోండి. ఆల్రెడీ అప్పట్లో పెట్టారు వీళ్ళు. ఎక్స్పాండ్ చేసే టైంలో ధర్మారెడ్డి ఈలో ప్రభుత్వం మారింది, వెళ్ళిపోయారు. పెట్టండి, 50,000 ఆవులు పెట్టండి. అలాగే దుర్గగుడికి ఒక 5,000 ఇవ్వండి, సింహాచలంకి ఒక 5,000, లేకపోతే అన్ని గోళ్ళ తరపున కొనండి. 50,00,000 ఆవులు. ఈ ఆవులతో ఈ ఆవుల్ని ఒకవేళ మీరే నిర్వహించుకోవడం కష్టం, ఆ గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళలో ఉన్న పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి, రైతులకి ఇవ్వండి. తలా 2-3 ఇవ్వండి. ఆ పాలు మీరే కొనండి. తద్వారా పాల కేంద్రం నడుస్తుంది, అక్కడ ఉపాధి వస్తుంది.